ఐదో తరం యుద్ధ విమానం అమ్కా కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో 10వ తేదీ నుండి 5 రోజుల పాటు ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతూ ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో 90 దేశాలు పాల్గొని రక్షణ, అంతరిక్ష, వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థలు ఇందులో పాల్గొని తమ కొత్త రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. భారతదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే అమ్కార్ని తొలిసారి ఎయిర్ ఇండియా 2025లో ప్రపంచానికి చూపించబోతూ ఉన్నారు. కృత్రిమ మేధ అంటే AI ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం స్వంతం. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను స్వంతంగా పనిచేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగం మానవ సహితంగా, మానవ రహితంగా కూడా పనిచేసేలా ఏర్పాటు చేశారు. బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ADA దీని డిజైన్ రూపొందించగా, హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన మధ్య భాగాన్ని కూడా తయారు చేస్తూ ఉంది. రక్షణ రంగ సంస్థ మిశ్రా ధాతు నిగమ్ మిధాని లిమిటెడ్ 3 కొత్త ఉత్పత్తులను ఏరో ఇండియా ప్రదర్శనలో ఆవిష్కరించనుంది. ఆయుధ ఉత్పత్తుల కోసం నికెల్ మిశ్ర లోహాన్ని అభివృద్ధి చేసింది. ఇస్రో ప్రయోగించే GSLV Mk3 PSLV కోసం ప్రత్యేకంగా స్టీల్ మిశ్ర లోహాలను, టైటానియం అలైన్స్, సూపర్ అలాయ్ ప్లేట్లను రూపొందించింది. మరోవైపు అస్త్ర క్షిపణి, ఇతర ఉత్పత్తుల సంబంధిత సాంకేతికత బదలాయింపు ఒప్పందాలు ఏరో ఇండియాలో ఉండబోతున్నట్లు DRDO వర్గాలు తెలిపాయి.